సర్వే నెంబర్ సబ్ డివిజన్ వైపు వెళ్తే మనకి 224/224/51, 224/52/2 ఇట్లా మనకు రకరకాల సబ్ డివిజన్లు మనకి ఇప్పుడు మీరు మీ పాస్బుక్లలో కూడా ఉండుంటుంది. కానీ అది ఫీల్డ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో ఆ ఎగ్జాక్ట్ బిట్ ఎక్కడ సబ్ డివిజన్ ఎక్కడ అనేది మనకు పేపర్ మీద ఉంది, కానీ మనకు ఇక్కడ ఫీల్డ్ మీద మనకు అది తెలియదు. కాబట్టి దీనివల్ల ఏమవుతుంది, ఒక గ్రామంలో ఒక పట్టణ నంబర్లో ఉన్నటువంటి విస్తీర్ణము ఆ పక్క సర్వే నెంబర్లో ఎంత ఉంది అనేది విస్తీర్ణం రెండు కంపేర్ చేసినప్పుడు ఆ పాలల్లో ఉన్నా కానీ లేకపోతే అన్నదమ్ముల మధ్యలో ఉన్నా కానీ పంచుకునేటప్పుడు కానీ ఈ రగ్బా సమస్యలు అనేది ఉత్పన్నం అవడం ఒకటైతే గట్లకు సంబంధించినటువంటి గొడవలు అవడము ఒకటి అవుతుంది. తర్వాత మన గ్రామానికి సంబంధించినటువంటి హద్దులు, నేను ఇప్పుడు వెంకన్న చెప్పిండు, మన గ్రామానికి సంబంధించిన హద్దులనే మనకు ఆయనకి సమస్య ఉన్నది. అంటే ఆకారము ప్లస్ వద్దిపాముల మనకు ఆ సమస్య మనకు ఉంది. కాబట్టి ఆయన ఏ రికార్డులో ఉన్నాడు అనేది ఆయన తేల్చుకోలేకపోతున్నాడు. బట్ మోకా మీద 20 ఏళ్ల కింద ఉన్నాడు. అంటే ఇట్లాంటివి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇట్లాంటివన్నీ కూడా పరిష్కారం చేయడానికి ఒకటేసారి మనం పరిష్కారం చేయడానికి ప్రభుత్వము రీసర్వే కార్యక్రమం అనేది మనకు చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. సో ఈ రీసర్వేలో మనం ఏం చేస్తాము, మనం ఉన్నటువంటి మోకా మీద ఉన్నటువంటి మన భూములు మనము సర్వేకి వచ్చినప్పుడు సర్వేయర్కి మనకి ద్వారా మన చైన్లు ఉండేది, మన చైన్లు పట్టుకొని మన చైన్ మెన్లు పట్టుకొని మన సర్వే నీకు హద్దులు ఎక్కడెక్కడ ఉన్నాయనే పాయింట్లు మనం ఫిక్సప్ చేసుకుంటూ పోయేవాళ్ళు. ఇప్పుడు నువ్వు ఎఫ్లైన్ పిటిషన్ పెట్టుకుంటే కూడా ఏం చేస్తారు, వాళ్ళు సర్వే నెంబరు ఫిక్సప్ చేస్తారు తప్ప సర్వే నెంబర్లో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి పట్టదారులు ఫిక్సప్ చేయరు. అవునా కదా? పుట్టి సర్వే నెంబర్ మాత్రం ఫిక్సప్ చేస్తారు. ఆ సర్వే నెంబర్లో ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది మళ్ళీ అందులో ఉన్న పట్టదారులు నిర్ణయించుకుంటారు. కానీ ఇప్పుడు ఈ రీసర్వేలో ఏంటి అని అంటే ప్రతి ఒక్క కమతాన్ని మనము ఇప్పుడు సర్వే చేస్తున్నాం. ప్రతి ఒక్క రైతు యొక్క పొలాన్ని మనం సర్వే చేస్తున్నాం. అవి అంటే బెండ్లు అంటారు దాన్ని. సో ఆ బెండ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి బెండ్లు అనేది కూడా మీ యొక్క హద్దుల ప్రకారంగా మనం చూపించడానికి ఇప్పుడు అవకాశం ఉంటుంది. ఆ ఒక రైతుకి ఒకటే చోట ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఒక రైతుకు ఒక చోట ఉండొచ్చు, ఒక సైడుకు అదే ఊర్లో 2-3 చోట్ల ఉండొచ్చు. అందులో ఒకటి సర్కార్ నెంబర్ అయి ఉండొచ్చు, ఒకటేమో పట్టా నెంబర్ అయి ఉండొచ్చు, లేకపోతే 2 సర్కార్ నెంబర్లు అయి ఉండొచ్చు. ఇట్లా ఏ రకమైనటువంటి సర్వే నెంబర్ ఉన్నప్పటికీ దాన్ని కొలిచి ఎంత విస్తీర్ణం ఉంది అనేది మనం దీని ద్వారా పెద్దలకి, డిపిఆర్ఓ గారికి, సర్వేయర్కి, ఆర్ఐకి, జీపీఓకి అండ్ అట్లాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి గ్రామం నుంచి వచ్చినటువంటి రైతులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ భూముల యొక్క రీసర్వే కార్యక్రమం అనేది ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో దీంట్లో ముఖ్యంగా భూముల యొక్క సమస్యలు మనకి ఎప్పుడైనా సరే మన గ్రామంలో, మన ప్రాంతంలో, మన పట్టేదారు సంబంధించినటువంటి భూముల యొక్క సమస్య అనేది మనకి ఎప్పుడు కూడా వస్తూ ఉంది. సో మనకు అంతకుముందుకు మనము ఆల్మోస్ట్ 1940 నుంచి 47-48 ప్రాంతంలో మనము షేత్వార్ అనేది మనం తయారు చేసుకున్నాం. సో కాస్రా పహాని 1955, 54-55 ప్రాంతంలో రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు కూడా యాజ్ ఆన్ డేట్ కూడా మన విలేజ్ నక్ష కానీ లేకపోతే దీనికి సంబంధించినటువంటి షేత్వార్ కానీ, కాస్రా కానీ, టీపర్లు కానీ అన్నీ కూడా అప్పటికి సంబంధించినటువంటి రికార్డ్ని ఆధారంగానే ఇప్పుడు కూడా మనము సర్వే చేస్తున్నాం. సర్వే అనేది రికార్డ్ అనేది మనం మెయింటైన్ చేస్తున్నాం. సో రెవెన్యూ రికార్డులు అన్నీ కూడా ఆ ల్యాండ్ రికార్డ్ ఆధారంగానే మనం ప్రిపేర్ అవుతున్నాయి. అయితే రెవెన్యూ రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాం. అంటే మనం పహానీలో అప్డేట్ చేసుకున్నాం, తర్వాత మధ్యలో వెబ్ ల్యాండ్ వచ్చింది 2010లో, తర్వాత మనకు భూభారతి వచ్చింది, 6వ చట్టం మార్చుకున్నాము. దాంతోపాటు మనకు మొన్న భూభారతి వచ్చిన తర్వాత కూడా పాస్బుక్లు మనకు మాడిఫై అయినాయి. ఇవన్నీ మనకు రెవెన్యూ రికార్డులలో మార్పులు వచ్చినప్పటికీ ల్యాండ్ రికార్డు అంటే మనకు గ్రామ నక్ష, కుష్కి నక్ష కానీ రైతుది యొక్క ఇది నిర్ణయించడం జరుగుతుంది. అయితే ఇది చేసే క్రమంలో మనకి ఇప్పుడు గ్రామానికి సంబంధించినటువంటి అసెట్స్ ఉంటాయి, అంటే గ్రామానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనము గ్రామం యొక్క ఫస్ట్ హద్దులు నిర్ణయించాలి. సో సర్వేర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ గ్రామం హద్దు మొత్తం నిర్ణయిస్తాడు. మనకి గ్రామం హద్దు అంటే ఇక మన గ్రామం యొక్క ఎక్స్టెంట్ ఎంత ఉంది, 274 ఎకరాలు ఉన్నది. మన ఊరు విస్తీర్ణం ఎంత, 274 ఎకరాలు. ఫస్ట్ ఏం చేస్తాడంటే 274 ఎకరాలు ఫిక్సప్ చేస్తాడు. అంటే మన ఊరు సరిహద్దు ఫస్ట్ ఫిక్సప్ చేస్తాడు. ఊరు సరిహద్దు ఫిక్సప్ చేసిన తర్వాత ఆ ఊరు సరిహద్దు ఫిక్సప్ చేసినప్పుడు నీ సమస్య ఒకటి అక్కడ పరిష్కారం అవుతుంది. నెక్స్ట్